ఈ ఒక అంశం చివరిగా మనం చూద్దాం. దేవునికి మనం ఇష్టలముగా జీవించినప్పుడు దేవుడు వారి పట్ల ఎలా ఉంటాడు? మనకు ఫేవరెట్గా ఉండేటువంటి వారు, అంటే మనకి ఇష్టంగా ఉండేటువంటి వారి విషయంలో మన వైఖరి కొంచెం వేరే ఉంటుంది. అవునా? యాకోబు యోసేపుకి ఏం కుట్టించిండు తెలుసా స్టోరీ? యోసేపుకి విచిత్రమైన అంగీ కదా, కలర్ఫుల్ మంచి అంగి. ఎందుకు? ఆయన అంటే కొంచెం ఆయనకు చాలా ఇష్టం. కాబట్టి ఇష్టలైనటువంటి వారి విషయంలో దేవుని యొక్క కృప ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు మనం అంటే దేవునికి ఎప్పుడైతే మనం ఇష్టలముగా ఉంటామో, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తామో, అప్పుడు ప్రతిఫలం ఎలా ఉంటుంది, అడ్వాంటేజెస్ అని కూడా మనం అనొచ్చు. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు కలిగే ఆశీర్వాదాలు అని కూడా మనము అనొచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలంటే, నేను దేవునికి ఇష్టనిగా ఉంటున్నానా? అర్థమవుతుందా? నేను దేవునికి ఇష్టనిగా జీవిస్తున్నానా, ఇష్టరాలిగా ఉంటున్నానా అనేది ఫస్ట్ మనము చెక్ చేసుకున్న తర్వాత వీటి గురించి మనము ఆలోచన చేయవచ్చు. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. చూడండి, ఇక్కడ పౌలు తిమోతికి కొన్ని విషయాలు చెప్తూ, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఒక మాట వాడుతున్నాడు. ఆ మాటనే ఈరోజు నేను మీకు గుర్తు చేస్తూ ముందున్నటువంటి విషయంలోకి మనం వెళ్దాం. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాని సంతోష పెట్టవలెనని అనే మాట ఉంటుంది. ఎవరైతే ఆయనను దండులో చేర్చుకున్నారో వారిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఇంగ్లీష్లో అంటే మొత్తం నేను చెప్తలేను కానీ, సిన్స్ హిజ్ ఎయిమ్ ఈజ్ టు ప్లీజ్ ద వన్ హూ ఎన్లిస్టెడ్ హిమ్ అనేటువంటి మాట. హిజ్ ఎయిమ్ ఈజ్ టు ప్లీజ్ ద వన్ అంటే ఎవరైతే తనను ఆ దండులో చేర్చుకున్నారో వారిని సంతోష పెట్టాలనేటువంటిది ఒకటే ఒక గురి కలిగి ఉంటారట. మనల్ని ఎవరు చేర్చుకున్నారు? దేవుడు. యేసుప్రభు మనల్ని తన కుటుంబంలో లేదా తన దండులో, మనం కూడా సైనికులం కదా, యుద్ధ భూమిలో ఉన్నాం, మనల్ని కూడా దేవుడు చేర్చుకున్నాడు. కాబట్టి మన గోల్, మన ఏముండాలి? మనల్ని దండులో చేర్చుకునేటువంటి ఆయనను మనము సంతోష పెట్టాలి. మనల్ని మనం సంతోషపరచుకోవడం కదా. చాలాసార్లు మన గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మొదట దేవుని గురించి ఆలోచించాలి, ఆ తర్వాత నీ చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచించాలి, ఆ తర్వాత నీ గురించి ఆలోచించాలి. అవునా? కానీ మనం రివర్స్ ఉంటాం. అవునా? ఫస్ట్ మన గురించి ఆలోచిస్తాం, ముందు నా కడుపు నిండాలి. అవునా? కానీ యేసు ప్రభువు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది లోకానికి వెలుగుగా ఉండడానికి. నేను పదే గుర్తు చేస్తున్నా, మనం లోకానికి వెలుగై ఉన్నాము, మనం లోకానికి ఉప్పై ఉన్నాము. మీరు గోసగా చూడకండి మా పరిస్థితి ఏంటిదని. దేవుడు మన అక్కర్ల అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. అర్థమవుతుందా? మన గురించి మనం చింతించాల్సిన అవసరము లేదు. మన గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు, మన గురించి దేవుడు చింతిస్తున్నాడు. మనము ఆయన మనకు అప్పగించిన పని, ఆయన మనకు అప్పగించినటువంటి బాధ్యతను నిర్వర్తించడానికి మనం ప్రయాసపడాలి. మన గురి అంతా కూడా దేని మీద ఉండాలంటే, నేను ఏ విధంగా దేవుణ్ణి సంతోషపెట్టాలి. అక్కడ ఒక మాట వాడింది కదా, ఆయనను సంతోషపెట్టడానికి సైనికుడు ఎవడును ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోడు. అర్థమవుతుందా? ఈలోక సంబంధమైన వాటిలో తలమునకలు అయిపోరు. ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి బిడ్డ. వారు ఎప్పుడు కూడా ఒకటే గురి కలిగి ఉంటారు, ఆయనని సంతోషపరచాలి. కాబట్టి మన గోల్ కూడా ఏంటిది? ఎప్పుడైనా సరే ఆయనను మనము సంతోషపరచాలి అనేటువంటిది. ఓకే, ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే మనం ఆయనని సంతోషపరుస్తామో దేవుడు ఎలాంటి కార్యాలు మన పట్ల దేవుడు చేస్తాడు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు యాజ్ యూజువల్, కానీ కొన్ని విషయాలు మాత్రం మనం ఈరోజు దేవుని వాక్యంలో నుండి చూద్దాం. చూడండి, ఈ లోకంలో అన్నిటికంటే విలువైనటువంటిది ఏంటి తెలుసా? ఏంటిది అన్నిటికంటే విలువైన? మీరు ఇప్పుడు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించే మనం చెప్తాం. ఇప్పుడు అనారోగ్యత ఉందనుకోండి, ఆరోగ్యం విలువైంది అని అంటాం. డబ్బులు లేవనుకోండి, ధనం విలువైంది అని అంటాం. అవునా? మన పరిస్థితులకు తగ్గట్టుగా.
కానీ అన్నీ ఉన్నా కానీ మనకు పీస్ లేకపోతే, మనకు సమాధానం లేకపోతే అన్నీ కూడా వ్యర్థమే. అర్థమవుతుందా? మీకు తెలుసా, కొంతమంది అనారోగ్యతతో ఉన్నా ఎలా ఉంటారు? పీస్ఫుల్గా ఉంటారు. ఈ మధ్య రీసెంట్గా ఒక సేవకుడు చనిపోయింది కదా, ఆయన పాస్టర్ పేరు ప్రకాష్ గారు, గంటెల ప్రకాష్. ఆయన సాక్ష్యం విన్నారా? ఆయనకు 25 years నుండి కదా కిడ్నీ ప్రాబ్లమేనా? అవునా? 25 సంవత్సరాలు. కానీ ఆయన ముఖంలో ఎప్పుడు చూసినా కానీ చిరునవ్వు ఉండేది కదా. ఆయన దేవుని పరిచర్య చేసిన. పీస్ఫుల్గా ఉన్నాడా? పీస్ఫుల్గా ఉన్నాడు కాబట్టి పరిచర్య చేసినాడు. అర్థమైందా? కాబట్టి సమాధానం అన్నిటికంటే విలువైనటువంటిది ఏంటిది? మనిషికి సమాధానం కావాలి, నెమ్మది కావాలి. మనము ఎప్పుడైతే దేవునికి ఇష్టలముగా మనం ఉంటామో దేవుడు మనకి ఏమిస్తాడో తెలుసా? దేంతో బ్లెస్ చేస్తాడో తెలుసా? సమాధానంతో దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. మొట్టమొదటి దేవుడు ఏం చేస్తాడు? మనకి సమాధానం ఇస్తాడు. ఈ రోజులో చాలామందికి ఏం లేదు, సమాధానం లేదు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. పద్నాలుగవ అధ్యాయం 27వ వచనం. 14:27. కంటిన్యూషన్. చూడండి, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఎందుకంటే నేను ఏం చేస్తున్నా? నేను మీకు ఏమిస్తున్నా? శాంతి మీకు అనుగ్రహిస్తున్నా. పీస్. దేవుడు మనకి ఏమిస్తున్నాడు? శాంతిని లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. కాబట్టి మన హృదయంలో ప్రశాంతత, ఒక నెమ్మది, ఒక సమాధానం ఉంది అని అంటే నిజంగా నువ్వు దేవుడికి ఇష్టడుగా జీవిస్తున్నావు కాబట్టి దేవుడికి ఏమిస్తున్నాడు? సమాధానం ఇస్తున్నాడు. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పిన కదా, సముద్రంలో తుఫాన్ వచ్చినా మనం ఎలా ఉండాలి? నిద్రపోగలిగే స్థితిలో ఉండాలి. అవునా? మనం కొంచెం డిస్టర్బ్ అయినా కానీ ఏం చేయం? మనం నిద్రపోతారా? నిద్ర రాదు, నిద్ర పట్టదు, కలవరం చాలా మనకి. కానీ దేవుడిచ్చేటువంటి సమాధానం మన హృదయంలో ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అంతరంగంలో మనకేముంటుంది? సమాధానం ఉంటుంది. ఒక మాట చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 16వ అధ్యాయం. చూడండి, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం అగునప్పుడు అనే మాట తెలుగులో వాడిండ్రు. ప్లీజ్ అనేటువంటి మాట. ఎప్పుడైతే దేవునికి ఒకరి ప్రవర్తన ఇష్టంగా ఉంటుందో దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా? వాళ్ళ శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడు. మనకు అసమాధానం ఎవరితో ఉంటుంది? సమాధానం పాడవడానికి కారణం ఏంటి? మన శత్రువులు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. శత్రువులు ఎప్పుడు బయట ఉంటారా? బయటనే ఉంటారా? ఇంట్లో కూడా ఉంటారు. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళే మనకి ఎలా ఉంటారు? శత్రువులుగా ఉంటారు. కొన్నిసార్లు భార్య భర్తకు శత్రువు కావచ్చు, భర్త భార్యకు శత్రువు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులుగా చూస్తారు, వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు అన్నమాట. అవునా? అంటే సమాధానం లేకపోవడం. శత్రువు అంటే వారు కొట్టుకొని చచ్చిపోతారు అనేది కాదు, కానీ ఇష్టం ఉండదు అన్నమాట. ఒకలాంటి అసమాధానం వారి మధ్యలో ఉంటుంది. శత్రువు అని ఎవరితోనే అంటాం మనం? శత్రువు అని ఎవరిని అంటాం? మనకు వాళ్ళకి పడదు, వాళ్ళకి మనకి పడదు, వారికి మనకి ఏం లేదు, సమాధానం లేదు. అర్థమవుతుందా? శత్రువులతో మనకు అస్సలే సమాధానము ఉండదు. అయితే నీ యొక్క ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు నీ శత్రువులను కూడా దేవుడు ఏం చేస్తాడు? మిత్రులుగా మారుస్తాడు. అర్థమవుతుందా? మీరు ఆలోచన చేయండి, మీ ప్రవర్తన ఎట్లా ఉంది? మీ ప్రవర్తన ఎట్లా ఉంది? మన శత్రువులను కూడా దేవుడు మనకి మిత్రులుగా మారుస్తాడు దేవుడు. ఎప్పుడైతే అంటే ఏవైతే ఆ డిఫరెన్సెస్ ఉన్నాయో వాటన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? తొలగించేస్తాడు. అర్థమవుతుంది?
దేవుడు మనల్ని ఆ విధమైనటువంటి స్థితికి, ఆ విధమైనటువంటి ప్రశాంతతలోనికి, సమాధానంలోనికి దేవుడు మనల్ని తీసుకొని పోతాడు. ఈ రోజుల్లో చాలామందికి అన్నీ ఉంటున్నాయి, కానీ ఏముంటలేదు, సమాధానము ఉండలేదు. కానీ దేవునికి ఎప్పుడైతే మనం ఇష్టలుగా జీవిస్తామో దేవుడు మనకి ఏం చేస్తాడు, సమాధానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకో. రెండవదిగా, మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో అనుక్షణము కూడా దేవుని కాపుదల ఉంటుంది, దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? దేవుని యొక్క కాపుదల దేవుడు మనకి ఇస్తాడు. కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం కదా, మన జీవితంలో కొన్ని కష్టతరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు వెంటనే, కొన్నిసార్లు మనం ప్రార్థన చేయకపోయినా, కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు వెంటనే ఆ సమస్యని దేవుడు పరిష్కరించేస్తాడు. దానికి కారణం ఏంటిదని మీరు ఎప్పుడైనా ఆలోచన చేసినారా? దానికి కారణం ఏంటంటే, నీవు దేవునికి ఇష్టడిగా ఉంటున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, నీ ప్రతి ఆపదలో, ప్రతి ఇరుకులో, ప్రతి ప్రమాదంలో నుండి దేవుడు ఏం చేస్తాడు, నిన్ను కాపాడుతాడు, మిమ్మల్ని సంరక్షిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవునికి చాలా ఇష్టడవు కాబట్టి. అందుకనే బైబిల్లో ఒక 2 సంఘటనలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు తెలిసినటువంటి సంఘటనలే. ఒకటి దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఉంటుంది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం నుండి 20వ వచనం వరకు ఈ సంఘటన ఉంటుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12 నుండి 20వ వచనం వరకు. కానీ అక్కడక్కడ కొన్ని వచనాలు మాత్రము నేను మీకు చదివి ఆ సంఘటన మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ సంఘటన ఏంటంటే, రాజు నెబుకద్నెజర్ రాజు ఏం చేసినాడు, ఒక విగ్రహాన్ని, బంగారు ప్రతిమను పెట్టినాడు. ఆ బంగారు ప్రతిమకి ఏం చేయాలి, అందరూ నమస్కారం చేయాలి. బంగారు ప్రతిమకు నమస్కారం చేయడం అంటే విగ్రహారాధన చేయడం. అర్థమవుతుందా? అయితే అక్కడ దేవుని బిడ్డలు 3 ఉంటారు. దేవుని బిడ్డలు 3. దేవుని బిడ్డలు ఏం చేయరు, విగ్రహారాధన చేయరు. దేవునికి తప్ప ఎవ్వరికి దేవుని బిడ్డలు మ్రొక్కరు. ఎందుకంటే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది, నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు నీకు ఎవరునూ ఉండకూడదు. అవునా? ఎక్కడ కూడా ఆకాశం అందే కానీ, భూమి ఏందే కానీ, భూమి కింద నీళ్ళ ఏందే కానీ, ఏ ప్రతిమకు, ఏ విగ్రహానికి మనము సాగిలపడకూడదు. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. వీరు ఇశ్రాయేలు, వీరు దేవుని బిడ్డలు కాబట్టి వారు ఏం చేస్తున్నారు, వారు ఆ విగ్రహముకి ఏం చేస్తలేరు, నమస్కారం చేస్తలేరట. చూడండి, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు. ఇది ఫిర్యాదు రాజు దగ్గరికి పోయింది. ఏం ఫిర్యాదు, ఈ 3 షద్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వారు ఏం చేస్తున్నారు, ఆ విగ్రహానికి నమస్కారము చేస్తలేరు అనేసరికి నెబుకద్నెజర్కి చాలా కోపం వచ్చేసింది. ఎవరు చెప్పిండ్రు, ఈ శాసనం ఎవరిది, రాజుది. రాజుకి ఎదురు తిరిగితే మనం ఉంటామా? అర్థమవుతుందా? రాజులకు ఎదురు తిరిగితే ఏమవుతుంది పరిస్థితి, చాలా దారుణంగా ఉంటుంది. ప్రస్తుతం మన భారతదేశంలో కూడా అదే పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఎవరైనా ప్రధానమంత్రి గారికి కానీ, అధికారంలో ఉండేటువంటి వారికి ఎదురు తిరిగితే వారిని ఏం చేయాలో అది చేస్తున్నారు. అవునా? మరి ఆ కాలంలోనే వారు ఏం చేసినారు, రాజు చెప్పిన మాట వారు వినలేదు. వారు ఏమన్నారు తెలుసా, మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఆ యొక్క విగ్రహమునకు మేము మొక్కం. చూడండి 14వ వచనం. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, నేను షద్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటలేదని, ఏం చేస్తలేరట, నా దేవతను పూజించటలేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదనియు నాకు వినబడినది, ఇది నిజమా అని అడుగుతాడనమాట. ఇక్కడ తప్పించుకునే అవకాశం ఉంది. ఎంక్వైరీ చేస్తున్నాడు, నిజమేనా? వీళ్ళు ఏమనొచ్చు, లేదు మేము ఎందుకు మొక్కుతున్నామని తప్పించుకోవచ్చు. కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, వారు చాలా ధైర్యంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే 16వ వచనం చూడండి. అంటే మొత్తం చదివితే బాగా సమయం అవుతుంది. షద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. అర్థమవుతుంది? అంటే దాని అర్థం ఏంటి తెలుసా, ఎట్టి పరిస్థితుల్లో మేము చావనైనా చస్తాము కానీ
ఆ అగ్నిగుండంలో పడడానికి మేము ఇష్టపడతాం, కానీ మేము బంగారు ప్రతిమకు నమస్కరించే ప్రసక్తే లేదు. రాజుకి ఎదురు నిలబడి ఆ విధంగా మాట్లాడితే రాజుకి ఎంత బీపీ లేస్తుంది, అవునా? ఆయన బీపీ ఒక రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట. ఆయన ఏమంటారు తెలుసా? వీళ్ళని తక్షణమే తీసుకుపోయి ఏం చేయండి, మామూలు అగ్నిగుండం కాదు, ఈసారి ఏం చేయండి తెలుసా, 7 times ఆ యొక్క టెంపరేచర్ని ఏం చేయండి, ఇంకా రెట్టింపు చేయండి, 7 సార్లు రెట్టింపు చేసి, అంటే ఎంత కోపం, ఎంత కసి ఆయన లోపల నుంచి, తీసుకుపోయి అందులో వేసేయండి అంటారు అనమాట. ఆ వేడిమి కట్ట ఎవరైతే ముగ్గురిని తీసుకుపోయి అగ్నిగుండంలో పడేసారో వాళ్ళే కాలిపోయి చచ్చిపోయారు. మీరు తర్వాత చదవండి, ఆ సంఘటన ఉంటుంది. వేయడాన్ని అంటే ఆ సెగ. కానీ విచిత్రం ఏంటంటే బైబిల్ చెప్తుంది కదా, వారి వెంట్రుకలు కూడా కాలలేదు. హల్లెలూయా. వారికి ఏం కాలేదు. ఎందుకు ఏం కాలేదు? అంత భయంకరమైన అగ్నిగుండంలో పడవేసిన వారికి ఎందుకు ఏం కాలేదు తెలుసా? వారు దేవునికి ఇష్టలు కనుక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి మనం ఇష్టలముగా ఉంటామో, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తామో, ఇలాంటి ప్రత్యక్షమైనటువంటి భయంకరమైనటువంటి ప్రమాదంలో నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. మన వెంట్రుకలు కూడా కాలం. అర్థమవుతుంది? అద్భుతమైనటువంటి కాపుదల దేవుడు మనకి ఇస్తాడు. మనం అనుకోవచ్చు, అయ్యో ఇటువంటి సమస్యను నేను ఎదుర్కోలేకపోతున్నా, నా శక్తికి మించినటువంటి సమస్య, వీళ్ళ ముందు నేను నిలబడలేను అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు ఇష్టడవు కనుక నేనేం చేస్తా, ఆ ప్రమాదముల నుండి, ఆ శ్రమలన్నిటి నుండి నేను ఏం చేస్తాను, మిమ్మల్ని తప్పిస్తాను అని దేవుడు మనకి తెలియజేస్తుంది. ఇదే దానియేలు గ్రంథంలో మరి ఒక సంఘటన ఉంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 7 నుండి 10వ వచనం వరకు మీరు తర్వాత చదవండి. ఈ సంఘటన కూడా మనం అనేకసార్లు ప్రస్తావించుకున్నాం. ఇక్కడ దానియేలు గురించి మనము చూస్తాం. ఇక్కడ ఒక శాసనం వచ్చింది, ఒక రూల్ వచ్చింది, ఒక చట్టం. ఏంటిది? 30 రోజుల వరకు కూడా ఏ అవసరం ఉన్నా వారు ఏం చేయాలట, రాజు దగ్గరికి పోయి అడగాలి. ఎక్కడ కూడా వారు అడగడానికి, విన్నవించుకోవడానికి వీలు లేదు. అయితే అటువంటి శాసనము వచ్చినదని తెలిసి కూడా దానియేలు ఏం చేస్తున్నాడు చూడండి. ఓకే, ఆ చట్టం గురించి మనం చూద్దాం. 7వ వచనంలో, 6వ అధ్యాయం 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి, ఇదొక కుట్ర, అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయునట్లు యోచన చేసిరి. వీరందరూ కూడా ఒక చట్టం తీసుకురావాలని ప్లాన్ చేసి, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా చట్టాలు వచ్చినా కానీ ఏం చేయొద్దు, భయపడద్దు. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఇది చట్టం. 30 రోజుల వరకు వారికి ఏ అవసరము ఎవరి దగ్గరికి రావాలి, రాజు. అంటే రాజు ఇప్పుడు ఎవరు, వాళ్ళకి దేవుడు అన్నట్టు, అంతే కదా. ఏ కష్టం వచ్చినా ఎవరి దగ్గర పోవాలి, రాజు దగ్గరికి పోవాలి. ఏ మనుషుల దగ్గర కూడా పోతుంది. అయితే దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసా? 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చట్టం వచ్చింది. దానియేలుకి తెలియదా? దానియేలు తెలుసు. అయినా కానీ ఏం చేస్తున్నాడు? దేవునికి ఏది ఇష్టం? మనం పోయిన వారం చూసినాం, దేవునికి ప్రార్థన చేయడం ఇష్టం. ప్రార్థన చేసేవారు దేవునికి ఇష్టం. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు? దేవునికి ఏది ఇష్టమో ఆ పని చేస్తున్నాడు. మనం ఫైనల్గా ఏం చూస్తాం? ఈయన తీసుకుపోయి సింహాల గుహలో వేసేస్తారు. ఆ రాత్రంతా కూడా రాజుకి చాలా కలవరం, ఎందుకంటే దానియేలు అంటే ఆయనకు చాలా ఇష్టం. తెల్లవారేసరికి ఈయననే పోతాడు, పోయి దానియేలు బ్రతికే ఉన్నావా అని అంటే దానియేలు అంటాడు, నేను ఇంకా బ్రతికే ఉన్నా అంటాడు. హల్లెలూయా. 1-2 సింహాలు కాదు, చాలా సింహాలు ఉంటాయి ఆ గుహలో. కొంతమంది 150 కొంత వేరు సంఖ్య చెప్తారు, కానీ నంబర్ ఆఫ్ లయన్స్ అనమాట. 1-2 కాదు. మనం అనుకుంటే మూలకు ఒక దానియేలు ఒక మూల కూస్తున్నాడు, సింహం దానియేలు చూసుకుంటూ కూర్చున్నాడు అని మనం అనుకుంటాం, కానీ వాస్తవం అది కాదు. చాలా సింహాలు ఉంటాయి. కానీ ఏ సింహం కూడా దానియేలుని ఏమి కూడా చేయలేదు. ఎందుకంటే దానియేలు దేవునికి
ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు శాసనాలు, కొన్నిసార్లు పరిస్థితులు, కొన్నిసార్లు ప్రమాదాలు మన మీదికి వస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టలంగానే ఉండాలి. కాపాడే బాధ్యత ఎవరిది? దేవునిది. అనేది గుర్తుపెట్టుకో. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. చదవండి ఎవరైనా. 3వ అధ్యాయం 22వ వచనం. చూడండి, అక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటి తెలుసా? మనము ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. మీరు ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నప్పుడు, ఆయనకి ఇష్టంగా మీరు జీవిస్తున్నప్పుడు, మీరేం అడిగినా దేవుడు మీకు ఇస్తాడు. బాగుంది కదా ఈ మాట? అడిగినవన్నీ ఇస్తాడనేది బాగుంది. కానీ దానికంటే ముందు ఏముంది? ఆయనకి ఇష్టమైనవి చేయాలి. అర్థమవుతుంది? మనము చాలాసార్లు అనుకుంటాం కదా, దేవుడు ఎందుకు వాళ్ళ ప్రార్థనలు బాగా వింటుండు, నా ప్రార్థన వింటలేడు అన్నప్పుడు మనం ఒకటి ఏం చెక్ చేసుకోవాలి తెలుసా? వారిలాగానే నేను కూడా దేవునికి ఇష్టడుగా ఉంటున్నానా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. అన్ని విషయాలు ఇష్టడుగా ఉంటున్నానా కదా? ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. దేవునితో రిలేషన్షిప్ అనేది పర్సనల్. వ్యక్తిగతంగా ఎవరు దేవునికి ఎంత దగ్గర ఉన్నదనేది దేవునికి తెలుసు, వారికే తెలుసు. మనకు బయట జరిగేటువంటి ఏమంటారు, దేవుడిచ్చే సమాధానాలను బట్టి, రిజల్ట్ బట్టి మనము ఆలోచిస్తుంటాం. దేవుడు వాళ్ళకి సమాధానం ఇస్తుండు, మాకు ఇస్తలేడు. వాళ్ళకి దేవుడు అన్నీ దయచేస్తుండు, మాకు ఇస్తలేడు. వారికి ఎందుకు దయచేస్తున్నాడు, మనకెందుకు దేవుడు దయచేస్తలేడు? ఆలోచన చేసుకోవాలి. అవునా? దావీదంటేనే దేవుడు ఎందుకు ఇష్టం? దావీదంటేనే దేవునికి ఎందుకు ఇష్టం? యోసేపు అంటే దేవునికి ఎందుకు ఇష్టం? అబ్రహాం అంటే దేవునికి ఎందుకు ఇష్టం? ఆలోచన చేయాలి. వారు దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, కానీ దేవుని ఈ మాట పట్టుకొని అందరూ మీరు ఏం అడిగినా అది దేవుడు ఇస్తాడంటారు. వాస్తవమే, అడిగినా ఇస్తాడు, ఏది అడిగినా ఇస్తాడు. కానీ మీరు ఆయనకు ఇష్టలుగా ఉంటున్నారా? మీరు ఆయనకి ఇష్టలుగా ఉంటున్నప్పుడు, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు మీరు చేస్తున్నప్పుడు, మీరు ఏం అడిగినా అది ఖచ్చితంగా దేవుని వల్ల మీకు అది దొరుకుతుంది. మనం అడగడంలోనే బిజీ ఉన్నాం. దేవు అది దయచే, ఇది దయచే, అవునా, ఈ సమస్య పరిష్కరించు, ఆ సమస్య పరిష్కరించు. దేవుని సన్నిధికి వెళ్ళే ముందు నేనేమంటానంటే, దేవుని సన్నిధిలోనికి అడగడానికి వెళ్ళే ముందు మన జీవితాన్ని ఫస్ట్ మనం పరిశీలన చేసుకోవాలి. నేను దేవునికి ఇష్టడుగానే ఉంటున్నానా? ఎంత మట్టుకు ఇష్టడుగా ఉంటున్నా? అన్ని విషయాలు ఇష్టనిగానే ఉంటున్నానా? కానీ కొన్ని విషయాలు ఇష్టంగా ఉండలేకపోతున్నా. ఆలోచన చేసుకోవాలి. అర్థమవుతుందా? మనం అప్లికేషన్ పెట్టే ముందు డబుల్ చెక్ అంటాం కదా, 1కి 2 సార్లు మనం ఏం చేస్తాం? చెక్ చేసుకొని మనము అప్లోడ్ చేస్తాం లేదా సబ్మిట్ చేస్తాం. ఎందుకు అట్లా చేస్తాం తెలుసా? మన అప్లికేషన్ రిజెక్ట్ కావద్దు. అవునా? కానీ ప్రార్థన చేసేటప్పుడు మనల్ని మనం చెక్ చేసుకొని మనం ప్రార్థన చేస్తామా? నా జీవితం ఎలా ఉంది? అందుకని ప్రభు సన్నిధికి వెళ్ళే ముందు మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం మోకరించే ముందు నేను ఎలా జీవిస్తున్నా, నా జీవితం ఎలా ఉంది అనేది పరిశీలన చేసుకోవాలి. అలాగూ పరిశీలన చేసుకున్నప్పుడు మీ లోపల ఏమైనా లోపాలు దేవునికి వ్యతిరేకమైన ఉంటే ప్రభు ద్వారా పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకొని, అర్థమైతే దేవునికి ఇష్టనిగా జీవించడానికి నిర్ణయం తీసుకొని మనం ప్రభు సన్నిధిలో మీరు ఏమి అడిగినా ఖచ్చితంగా అది మనకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇష్టడిగా జీవించినప్పుడు మనం ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక విషయాన్ని కూడా నేను మీ సమయంలో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 4వది ఏంటి తెలుసా? మనము దేవునికి ఇష్టలముగా ఉన్నప్పుడు అడిగిన వాటికంటే కూడా ఎక్కువ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దానికి ఒక ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 3:10. చాలు. సొలొమోను చేసిన ఈ మనవి
ప్రభువునకు అనుకూలమాయను గనక, ఇంగ్లీష్లో ఇట్లా ఉంటుంది చూడండి, ఇట్ ప్లీజ్ ద లార్డ్ దట్ సొలొమన్ హ్యాడ్ ఆస్క్డ్ దిస్. ఏమడిగిండు సొలొమన్? ఏమడిగిండు తెలుసా? మన జ్ఞానం అని అనేస్తాం, కానీ జ్ఞానం ఎవరి కోసం అడిగిండు? అర్థమవుతుందా? ఆయన ఏమడిగితే తెలుసా? 9వ వచనం చూడండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లుగా నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయు. ఎంత హంబుల్ రిక్వెస్ట్! ఆయన కొరకు అడుగుతున్నాడా? కాదు. దేవా, నన్ను రాజుగా నన్ను ఏర్పాటు చేసుకున్నారు కదా ఈ జనము కొరకు, అయితే ఈ జనము కొరకు నేను న్యాయముగా ఉండడానికి నాకేం చేయి? వివేకము గల హృదయాన్ని నాకు దయచేయి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. మనం చేసేటువంటి ప్రేయర్స్ అంటే మనము దేవునికి ఇష్టముగా జీవిస్తున్నప్పుడు, ఆయనకి ఇష్టమైనవి మనం అడుగుతున్నప్పుడు, అడిగిన దానికంటే అధికంగా దేవుడు మనకి ఇస్తాడు. అక్కడ ఏం చేసిండో మీరు చూడండి. 11వ వచనం. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనత నిమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా! నువ్వేం అడగలేదు? ఐశ్వర్యమును ఘనతను అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. దేవునికి మనం ఇష్టంగా జీవిస్తున్నప్పుడు, అర్థమవుతుందా? దేవునికి మనం ఇష్టమైనవి అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకి అడగకపోయినా దేవుడు మనకి ఎక్కువ దేవుడు ఇస్తాడు. అడిగిన దానికంటే ఎక్కువ దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఆలోచన చేయండి, అసలు దేవునికి ఇష్టడుగా జీవించడంలో ఎన్ని లాభాలు ఉన్నాయి. నేను సమయాన్ని బట్టి కొన్నే చెప్పిన. బైబిల్ ఇంకా మీరు స్టడీ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అర్థమవుతుందా? దేవుడు మనకి ఏమి ఇస్తాడు? ఈరోజు మనం ఏం చూసుకున్నాం? దేవునికి ఇష్టంగా ఉండేటువంటి వారికి అత్యంత విలువైనటువంటి, ఎక్కడ దొరకనటువంటి సమాధానం దేవుడు మనకిస్తాడు. సమాధానం దేవుడు మనకిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవునికి మనం ఇష్టముగా జీవిస్తున్నప్పుడు, ఎలాంటి ప్రమాదమైనా సరే, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులైనా సరే దేవుడు మనల్ని కాపాడుతాడు. తన బిడ్డల్ని ఆయన కాపాడుతాడు. మూడవది, మనం ఆయనకి ఇష్టముగా జీవిస్తున్నప్పుడు మనం ఏది అడిగినా అది దేవుడు మనకి దయచేస్తాడు. అంతేకాదు, మనం ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు మనం అడిగిన దానికంటే కూడా ఎక్కువ దేవుడు ఇస్తాడు. వాటికంటే కూడా అధికమైనవి దేవుడు మనకి ఇస్తాడు. మనము ఫిలిప్పీ పత్రికలు అనుకుంటాం కదా, ఆ మాట ఉంటుంది కదా, దేవుడు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటే అత్యధికముగా చేయశక్తి గల దేవుడు. మనం ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయనకు ఆ సామర్థ్యం ఉందని ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు దేవుడు? ఎప్పుడైతే మనం ఆయనకి ఇష్టంగా జీవిస్తామో ఆయన అటువంటి కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాలు మన కోసం దేవుడు దాచించు. ఒకటే దేవుడు చూస్తున్నాడు, వీళ్ళు నాకు ఇష్టంగా జీవిస్తున్నారా? నాకు ఇష్టమైన పనులు వీరు చేస్తున్నారా? నేను కోరుకుంటున్నట్టుగా వీరు జీవిస్తున్నారా? వీరి ప్రవర్తన ఎలా ఉంది? వీరి హృదయం ఎలా ఉంది? వీరి జీవిత వైఖరి ఎట్లా ఉంది అని దేవుడు పరిశీలన చేస్తాడు. కాబట్టి ఎప్పుడైనా సరే దేవుని ఎదుట వెళ్ళి దేవుని మీద అలగడము, దేవునికి ఫిర్యాదు చేయడం కాదు. ఫస్ట్ మన జీవితం ఎట్లా ఉంది, దేవునికి నేను ఇష్టడుగానే జీవిస్తున్నానా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మీరు కరెక్ట్గా దేవునికి ఇష్టంగా జీవిస్తున్నప్పుడు ఇంకా మీ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడే అన్నీ ఆలోచిస్తాడు, దేవుడే అన్నీ దయచేస్తాడు. కాబట్టి దేవునికి మనం ఇష్టంగా జీవిస్తాం. ఇష్టంగా ఉండేటువంటి వారికి కలిగేటువంటి ఒక ఆశీర్వాదాలను మనము అనుభవిస్తాం. ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ఒక నిమిషం ప్రభు సన్నిధిలో ఆయన వైపు చూద్దాం. మన ప్రభు